హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈవినింగ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి వీడియోకి. అప్పుడు టప్‌మని సౌండ్ వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే బల్లి పడింది. ఇది చాలా చిన్న బల్లి. కాకపోతే ఇలాంటి బల్లులైతే ఇంటి నిండా తిరుగుతున్నాయండి. పెద్దవి, చిన్నవి అన్నీ కూడా తిరుగుతున్నాయి ఇట్లా. మరి వేడికి బయటికి వస్తున్నాయా? అవి మరి ఎక్కువైపోయినాయి. దీనికి ఏమైనా రెమెడీ ఆలోచించాలి. తర్వాత ఇక్కడ డిన్నర్‌కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిల్లెట్ దోస వేసుకుంటున్నాను. మొన్న మీకు వీడియోలో చూపించాను కదా! మిల్లెట్ దోస కోసము నానబోసుకున్నానని చెప్పి. ఇంకా అవి 2 దోసలు వేసేసుకుందామని కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ వచ్చేసి మధ్యాహ్నం ఆయన కోసము అన్నమును వంకాయ కర్రీ చేశాను కదా! ఇంకా మధ్యాహ్నం ఆయన తినలేదు. లేట్ అయిపోయిందనేసి భోజనం చేయలేదనమాట. ఇంకా అదే రైస్ ఉంటే మా హస్బెండ్ తినేస్తాను అని అన్నారు నైట్‌కి. అందుకని నా ఒక్కదాని కోసమే కదా అనేసి ఒక 2 దోసలు వేసుకుంటున్నాను. ఇందులోకి అయితే టమాటో చట్నీ ఆల్రెడీ చేశానండి. అది ఉందనమాట. అది నంచేసుకొని తినేయడమే. ఇక్కడ చూసారా పిండి ఎంత పలచగా ఉందో. నేను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని కొన్ని నీళ్ళు ఎక్కువ పోసేసానండి. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటది కదా! ఇంకా దోస వేస్తే బాగానే ఉంది కానీ ముక్కలు ముక్కలు కింద ఊడొచ్చిందండి. దోసలాగా కంప్లీట్‌గా రాలేదు. అందుకనేసి ఇంకా కొంచెం గట్టి పిండి ఉంటే అది వేసి ఇంకా మళ్ళీ కలిపేసుకొని ఇంకొక దోస అయితే వేసుకున్నాను. నాకెందుకో క్రిస్ప్‌గా తినాలనిపించిందండి, వేడివేడిగా క్రిస్ప్‌గా. అందుకే అక్కడే వేసేసుకొని తినేస్తున్నాను నిల్చొని. కాకపోతే ఈ పెనం వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఇది ఈవెన్‌గా కుక్ అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో చూసారా ఎంత మాడిపోతుందో. మధ్యలోనే హీట్ ఎక్కువ వచ్చేస్తుందనమాట. అందుకే ఇంకా ఎక్కువ మాడిపోతుంది. నాకు ఇది నచ్చలేదు. ఇంకో పెనం ఏదన్నా చూడాలి మరి. ఇంకేదో ఒకటిలే అనేసి ఇలా దోసలైతే వేసుకొని తినేసాను. దోస అయితే టేస్ట్ సూపర్‌గా ఉందనమాట. తర్వాత ఇంకా బయటికొచ్చి నించున్నాను కాసేపు. ఇక్కడైతే పక్క బిల్డింగ్ మీదకి ఇలా కుక్క అయితే వచ్చి ఉందండి. ఇంకా దానికి నేను బిస్కెట్స్ అయితే వేస్తున్నాను. ఎప్పుడు నేను బిస్కెట్ ప్యాకెట్స్ రెడీగా ఉంచుకుంటాను. గమ్మునే ఆకలేస్తే తిందామని చెప్పి. ఇంకా అందులోంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి దీనికైతే వేస్తున్నానండి. పాపం ఆకలి మీద ఉన్నట్టుంది. బిస్కెట్స్ అన్నీ కూడా మంచిగా తినేసింది. దానికి ఇంకా వాటర్ కూడా పెడదాము, దాహం వేస్తే తాగుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చాను. కాకపోతే పక్క బిల్డింగ్ మీద కదా ఎలా పెట్టాలనుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి దాన్ని మంచిగా దానికి వాటర్ పోద్దామని చూస్తున్నారు. డబ్బా పెట్టేసరికి సైడ్కి పడిపోయింది కదా, దాన్ని సెట్ చేసి పెట్టి వాటర్ పోస్తున్నారనమాట. కాకపోతే అది ఎందుకో తాగలేదు. అంటే నాకు తెలిసి అది అన్నం అనుకుందో మరేంటో. సో అన్నం ఉంటే పెట్టేదాన్ని కానీ ఇంట్లో అన్నం అయిపోయిందనమాట. అందుకే ఇక పెట్టలేకపోయాను. ఇంకా బిస్కెట్సే తినేసి వెళ్ళిపోయిందండి. తర్వాత ఇంకా చాలాసేపు కూడా నేను అలాగే నించుని ఉన్నాను. గాలి అంతా కూడా భలే చల్లగా వస్తుందని చెప్పి కాసేపు అట్లా నించొని రోడ్ వైపు చూస్తూ ఉన్నానన్నమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు నాకైతే మంచిగా ఎటైనా కార్లో కానీ బస్సులో కానీ లాంగ్ డ్రైవ్ వెళ్తే బాగుండని అనిపించింది. నాకు నైట్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇంకా అలా నించుని ఉన్నానన్నమాట. బాగా అనిపించింది చాలాసేపు. అలాగే నించుని ఆలోచిస్తున్నాను. ఇక్కడ దోమలు ఉన్నాయండి కొంచెం. కాకపోతే అందుకే ఇంకా కాసేపు అలా నించొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి వీడియో. మార్నింగ్ నేను కొంచెం స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నిన్ననే కదా అంతా స్టవ్ క్లీన్గా కడిగింది. అందుకనే ఎక్కువ మరకలు పడకముందే ఇలా నీట్గా తుడిచేసుకుంటూ ఉంటే బెస్ట్ కదా అని చెప్పి స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ముందు. ఇంకా కాఫీ పెట్టేద్దామని వచ్చాను కిచెన్లోకి. ఇవాళ నేను మా హస్బెండ్ కలిసి కాఫీ తాగబోతున్నాము. ఎందుకంటే ఇవాళ ఆయన సడన్గా అనుకుని లీవ్ తీసుకున్నారనమాట. నేను నార్మల్గా చెప్పాను, నువ్వు లీవ్ తీసుకునేది ఉంటే కొంచెం ముందు మనం ప్లాన్ చేసుకుందాము, ఆ తర్వాత ఒక 2 డేస్ లీవ్ తీసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అని చెప్పి అన్నానండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందనమాట మేము ఎక్కడికైనా వెళ్ళి. ఈ మధ్యలో నార్మల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను మా హస్బెండ్ ఓన్లీ ఇద్దరమే కలిసి శ్రీశైలంకి అయితే వెళ్ళామండి. అప్పుడు నాకు చాలా ఎంజాయ్ చేశాను అనమాట నేను. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత నేను మళ్ళీ విజయవాడ ట్రిప్ అనేది ప్లాన్ చేశాను. అప్పుడు కూడా ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ తర్వాత నుంచి ఎటు వెళ్ళలేదు. ఇంకా చాలా రోజులు నార్మల్గా ఇంక ఏ ట్రిప్కి వెళ్ళలేదు అనమాట.
సో, నాకు ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా! మళ్ళీ మేమిద్దరం కలిసి వెళ్ళి అని చెప్పి, నాకు మళ్ళీ ఇద్దరం ఎటైనా వెళ్దామని అనిపిస్తూ ఉంది. సో, నేనేంటంటే ముందు బాగా సెర్చ్ చేస్తూ ఉంటాననమాట. ఏదన్నా ఇలాగే టెంపుల్స్‌కెళ్తే బావుంటది కదా అనిపిస్తది. మరీ లాంగ్ లాంగ్ కాకుండా కొంచెం ఎళ్లి రావచ్చు ఒక 1, 2 డేస్ ట్రిప్ అట్లా అనేటట్టుగా చూస్తూ ఉంటాను. అదేవిధంగా నేను ముందే ప్లాన్ చేసుకొని మా హస్బెండ్‌ని అడిగితే ఆయన వీలు చూసుకొని లీవ్ తీసుకుంటారు కదా! అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి వస్తామనమాట. ఈసారి అలాగే అనుకున్నాను గానీ ఇంకా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సడెన్‌గా ఇంకా ఈయనకి ఓపిక లేదని చెప్పేసి లీవ్ తీసుకున్నారు కదా! ఇవాళ. ఈ మంత్‌కి ఇదే లాస్ట్ లీవ్ అనమాట. ఎందుకంటే ఇంకా వీళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇంకా వెళ్ళాల్సిందే డ్యూటీకి. అందుకని చెప్పి ఇంక నేను కొంచెం ఏసుకున్న ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అదే కొంచెం డల్‌గా ఫీల్ అయ్యా. పోనీ ఇవాళైనా కొంచెం దగ్గరగా ఏదన్నా ప్లేసెస్ వెళ్ళి చూసేసి వద్దామని అనుకుని యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేశాను గానీ నాకేం పెద్ద అనిపియలేదు. లేట్ అయిపోయింది కదా ముందు. అందుకని ఇంకా ఎటు వెళ్ళలేమనమాట. పోనీ ఈవినింగ్ కొంచెం దగ్గరలో ఉన్న టెంపుల్‌కైనా వెళ్దామని అనుకుంటే మా హస్బెండ్ బండేమో రిపేరింగ్ చేపియాలనమాట. బండి అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా ఎటు చూసినా బయటికెళ్ళే ఛాన్స్ లేదని చెప్పి ఇంక నేను కామ్‌గా ఊరుకుండిపోయాను. ఇంకా నెక్స్ట్ మంతే చూడాలి మరి ఎక్కడికైనా వెళ్తామేమో అని. తర్వాత ఇంకా కనీసం కూర్చుని కబుర్లు చెప్తూ కాఫీ అయినా తాగుదామని చెప్పి ఇంక ఇద్దరికి కాఫీ అయితే కలిపేస్తున్నాను. చాలాసేపు ఇంకా యూట్యూబ్‌లో చూసి చూసి ఇంకెటు వెళ్ళే వీలు లేదులే అని చెప్పేసి ఒకవేళ బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళాలన్నా సరే మాకు బాగా లేట్ అయిపోయింది ఒకటి. అప్పటికే నేను కాఫీ పెట్టే టైమే 10 అయిపోతుంది. 10:30 అలా అవుతుందనమాట. ఇంకా ఆ టైంకి అనుకున్న ఒక 1 అవర్ పడుతుంది రెడీ అయ్యి వెళ్ళాలంటే. ఇంక అక్కడ నుంచి వెళ్ళి 1 డేలో రావడం కుదరదు కాబట్టి ఇక లైట్ తీసుకున్నాము. సో, అదనమాట. ఇంకా ఎండలు కూడా చాలా ఉంటున్నాయి కదండీ! వేడి విపరీతంగా ఉంటుంది మా దగ్గర. అసలు నార్మల్‌గా ఫ్యాన్ ఏసుకొని ఉండేటట్టు లేదు ఇంట్లో అయినా. అందుకే నేనైతే పని ఏం లేకపోతే ఇంక ఏసీలోనే కూర్చుంటున్నాననమాట. అలా ఉంది బయట వాతావరణం అంతా. అందుకని కూడా ఇంకా ఆలోచించాల్సొచ్చింది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్‌కి కాఫీ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఆయన కొంచెం కాఫీ తాగినా కూడా ఎక్కువ ఏమంటారు స్ట్రాంగ్‌గా తాగరనమాట. నేను కొంచెం స్ట్రాంగే తాగుతాను. మా అమ్మ అలవాటు చేసింది యాక్చువల్‌గా. ఇదివరకు నేను అంత స్ట్రాంగ్ తాగేదాన్ని కాదు కానీ అమ్మ కలిపే కాఫీ బావుంటది కదా! ఇంకా నాకు అట్లా కొంచెం స్ట్రాంగ్ అలవాటయిపోయింది. పక్కన చైర్‌లో చూసారా బట్టలు రెడీగా ఉన్నాయి నేను మడత పెట్టాల్సినవి. అన్ని మడత పెట్టాలి ఇప్పుడు నేను. సో, ఇవాళ అయితే చూద్దాం ఎంతవరకు అవుతదో అంతవరకు వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. ఈ ట్రైపాడ్ వచ్చినప్పటి నుంచి మా అన్నయ్యను, మా హస్బెండ్ ఇద్దరు కూడా కంపల్సరీ దీన్ని అవసరం ఉందనుకోండి అంటే ఈ ట్రైపాడ్‌కి ఫోన్ పెట్టాలనుకోండి, నేను సెట్ చేసి ఇస్తా అని అంటా ఉంటారనమాట. అన్నయ్య కూడా చాలాసేపు తెచ్చిన తర్వాత చూసాడు. మాకు ఈ ఆప్షన్ నచ్చింది ఈ ట్రైపాడ్‌లో. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశాను. తర్వాత ఇంక ఇద్దరం కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నాం కానీ ఈలోపే ఒక 3, 4 ఫోన్లు వచ్చుంటాయి మా హస్బెండ్‌కి. ఎవరో ఒకరు ఇంకా కాల్ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటారు. ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుందామంటే ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉంటది. సరే ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా! కొంచెం ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెప్పించుకుందాం. అలాగే బండి కూడా రిపేర్ చేయించుకోమని చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బండి లేదు కాబట్టి ఇంకా టెంపుల్‌కి నడుచుకుంటూ వస్తున్నారనమాట. లంచ్‌కి కూడా నడుచుకుంటూ రావడము, మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళడం చేస్తూ ఉన్నారు. తీరా చెప్తే ఆ రోజేమో బక్రీద్ అయిందంట. అందుకని ఇంకా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. అందుకని ఇంకా బండి రిపేరింగ్ అయితే అవ్వలేదు కానీ అవసరం ఉన్న సరుకులును కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఆ రోజు కొంచెం ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ లాగా చేద్దామని అనుకున్నాను. నాకు కూడా ఎందుకో తినాలనిపించింది. సరే ఇంకా పన్నీర్ కూడా వేసుకుందామని అనుకున్నాను అనమాట. అయితే ఇక్కడ పెరుగు ప్యాకెట్‌కి నెయ్యి ఫ్రీ వచ్చిందంట. అదే చూపిస్తున్నారు. కొంచెం పాలకూరను, తోటకూర తెప్పించుకున్నాను. ఇక్కడైతే ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను ఫస్ట్. బాస్మతి రైస్ ఉన్నాయి. అవి నానబోసేస్తున్నాను అనమాట. బాగుంటుంది కదా బిర్యానీకి అని చెప్పి.
ఇంకా నేనైతే 2 పూట్లకు చేసేస్తున్నానండి. మధ్యాహ్నంకి, నైట్‌కి కలిపి చేసేస్తున్నాను. వెజిటబుల్స్ మంచిగా క్యారెట్, ఆలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేను గ్రీన్ పీస్ తెచ్చుకున్నాను. అవిను ఇంకా పన్నీర్ అన్నీ ఏసి చేద్దాము మంచిగా అని చెప్పి అనుకున్నాననమాట. ఇంకా అందుకే అవన్నీ ఏసి చేద్దామని అనుకుంటున్నాను. అయితే మనకి బిర్యానీ చేయడం ఈజీయే కానీ ముందు కూరగాయలు కట్ చేసుకోవడం గానీ, ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది గదా! నాకేమో ఇప్పుడు నేను చేసే పనే వీడియో తీసుకోగలుగుతాను గదా! అందుకని చెప్పి మా హస్బెండ్‌ని కొంచెం హెల్ప్ చేయమంటే ఆయనేమో లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. ఇంకా నేను ఒక పక్క నుంచి ఏదో తంటాలు పడుతున్నాను వీడియో తీసుకుంటూ. మధ్య మధ్యలో పాజ్ నొక్కుతూ కొంచెం ఎక్కువ అయితే వీడియో రికార్డ్ చేస్తే వేస్ట్ కదా మనకి. ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా ఫోన్లో. అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఆపుకుంటూ ఇంక నేనే తంటాలు పడుకుంటూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. వీడియో తీసుకుంటూ ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా ఆ రోజు ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. బిర్యానీ చేసి చూపించేసి వీడియో అయితే ఎండ్ చేశాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పన్నీర్ తరిగేసుకున్నానండి. ఇంకా పన్నీరు కొంచెం వేడి నీళ్ళలో వేసి పెట్టాను కొంచెం సాఫ్ట్‌గా అవ్వడానికి. తర్వాత ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగుంటుంది కదా బిర్యానీలో వేస్తే అని చెప్పేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కకు తీసి పెట్టేసుకుని ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేశాననమాట. ఇంకా మసాలా పౌడర్ ఉంటుంది కదండి బిర్యానీలో వేసేది, అది కూడా ఇంకా బయట మనకి షాప్స్లలో దొరికేది కాకుండా మసాలా దినుసులతోనే నేను పౌడర్ చేసి వేశాను. అదే బాగుంటుంది, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట బయట దొరికే మసాలాస్ వేయడం కంటే. సరే ఇంకా కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. ఇంకా నాకు తోచినట్టుగా ఈ బిర్యానీ రెసిపీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. నేను నార్మల్గా అయితే పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తారో అని చూశాను కానీ అది నాకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది. అందుకే ఇక్కడ అన్ని కూరగాయలు అవి వేసి చేసేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ బిర్యానీ రెసిపీ కూడా ఫాస్ట్గా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేనైతే బాస్మతి రైస్ కూడా నానబోసేసుకున్నాను కదా. నాకు కొంచెం క్యారెట్ ఎక్కువ ఇష్టం అనమాట. బిర్యానీలో వేసిన క్యారెట్ తినడం అంటే ఇష్టము. అందుకనే క్యారెట్ కూడా కొంచెం మంచిగా వేసుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ నానబోసుకుంటాం కదా, అదే వాటర్ని నేను ఇక్కడ బిర్యానీ ఉడకడానికి పోసేసుకున్నాను అనమాట. వాటర్ అంతా కూడా ఉప్పు నాకు నేను ఎప్పుడు వేసినా కూడా కొంచెం తక్కువ అవుతుందండి. ఎందుకో నేను టేస్ట్ చూశాను కానీ చూసినప్పుడు నాకు సరిపోయింది అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. నేను ఏ ఐటెం చేసినా అలాగే అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ కూడా సరిపడా చేశాను కదా, ఇంకా శుభ్రంగా తినేసామన్నమాట. నాకు ఏమనిపించిందంటే ఇక్కడ ఈ కుక్కర్లోంచి మనం ఇంకొక గిన్నెలోకి ఎందుకని వేసుకుంటే కొంచెం ఇంకా పొడి పొడిగా అవ్వేదేమో అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు అప్పటికే ఆకలి వేస్తుంది, ఫుల్ లేట్ అయిపోయింది, చెమటలు పట్టేసాయి అనమాట. ఎందుకంటే కిచెన్లో ఎక్కువసేపు ఉండి చేశాను కాబట్టి. ఇంకా వడ్డించామంటే ఆయన ఏమో ఏదన్నా సినిమా పెట్టుకుంటా అని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. నాకేమో వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా అలా తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు చూస్తున్నా సరే నాకు తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట నిజంగా. నేను ఈ బాస్మతి రైస్లోకి పోసిన వాటరు మరీ తక్కువ అయిపోతుందా లేకపోతే ముద్ద ముద్ద అవుతుందా అన్నట్టు అనిపించింది నాకు. కానీ కరెక్ట్గా బాగానే అయ్యింది. కాకపోతే మనం ఏంటంటే అది వేడి మీద ఉన్నప్పుడు కలపకూడదు. వేడి మీద ఉన్నప్పుడు కలిపితే అదేంటంటే ఇంకా కొంచెం ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. కొంచెం పొడిగా ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత కలిపితే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే ఇప్పుడు దాన్ని ఏమంటారు సర్వింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తినాలా అని అన్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.